నమస్కారం. పబ్లిక్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గత వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. శ్రీవారికి అపచారం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని, మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమలపై దృష్టి పెట్టాలని సీఎం తెలిపారు. సోమవారం డోన్ నియోజకవర్గంలోని కొత్త బురుజు గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటించారు. రైతులకి నూతన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పాస్ పుస్తకాలు, సర్వేరాళ్లపై జగన్ ఫోటోలు ఉండటం ఏంటని ప్రశ్నించారు. వైసీపీ హయాంలో జరిగిన తప్పులను సరిచేస్తున్నామని చెప్పారు. రికార్డులు తారుమారు చేయకుండా పగడ్బందీగా పాస్ పుస్తకాలు ఇస్తున్నామని, క్యూఆర్ కోడ్తో పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఎవరు తప్పు చేసినా వెంటనే తెలుస్తుందని అన్నారు. ఒక్క పైసా కూడా అవినీతి లేకుండా పట్టా ఇప్పించే బాధ్యత తమదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఎక్కడ తప్పులు జరగకుండా చూస్తామని సీఎం తెలియజేశారు. శ్రీవారి ప్రసాదాన్ని కూడా కల్తీ చేశారని సీఎం ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నం చేసిందని విమర్శించారు. సిబిఐ రిపోర్టు ఇచ్చిన లడ్డూ కల్తీపై తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమలపై దృష్టి పెట్టానని సీఎం తెలిపారు. ఎవరికి కూడా పేపర్లు ఉండవు, టీవీలు ఉండవు, నేరాలు చేయరు రాజకీయ నాయకులు, నేరస్తుల్ని పక్కన పెట్టుకోరు. అలాంటిది మీరు చూస్తే నేరాలు ఘోరాలు చేస్తూ ఇప్పుడు ఆయన ఎవరినైతే మోసం చేశాడో సునీత లేటుగా తెలుసుకున్నది నాకు అన్యాయం జరిగిపోయిందని. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుసుకొని ఇప్పుడు మొత్తం కోర్టు చుట్టూరు తిరుగుతా ఉంది. అంటే ఒక వ్యక్తి ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. హెచ్చరిక చేయడం నా బాధ్యత. దాన్ని అనలైజ్ చేసుకొని సరైన మార్గంలో మనం ముందుకు పోతే రాష్ట్రానికి తిరుగు ఉండదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు తిరుమల లడ్డు పైన రాజకీయం చేస్తారు. ఏదైతే జరిగిందో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎదురుదాడి చేస్తారు. ఇది వాళ్ళ విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఒకటే ఆలోచించాను. ఎన్నికల ముందు నేను చెప్పిన మాట నాకు ఎప్పుడూ గుర్తుంటుంది. సమిక్షేమం ఇస్తాం, సూపర్ 6 ఇస్తానని హామీ ఇచ్చాను. ఈరోజు సూపర్ హిట్ చేశామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. చేస్తుంటే చేతుల పైకెత్తండి బాగా చేశారని. నా దగ్గర డబ్బులు లేవు, మాట ఇచ్చాను. అప్పుల మయంలో ఉంది. ఒక రోజుతో 2 రోజులతో పరిష్కారం అయ్యేది కాదు. ఎందుకంటే మీరు ఒక వ్యవసాయం చేస్తే పంట రావాలంటే ఎన్ని రోజులు పడుతుంది? ఒక పిల్లవాడు ప్రయోజకుడు కావాలంటే ముందు పెళ్లి చేయాలి, పిల్లవాడు పుట్టాలి, వాడిని చదివించాలి. మనకు చేదోడు వాదోడుగా రావాలంటే 20 ఏళ్ళు 25 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు పరిశ్రమ పెడితే నేను మొన్నే ఇక్కడ విండ్ ఎనర్జీ వచ్చింది. విండ్ ఎనర్జీ వస్తే ఇమ్మీడియట్గా పెట్టాను. ఇప్పుడే తొందరలో రాగలిగింది, ప్రొడక్షన్ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. ఏదైనా కొన్ని నెలలు పడతాయి, కొన్ని సంవత్సరాలు పడతాయి. ఈ వారసత్వం తిరగరాయాలంటే, చేసిన విధ్వంసం నుంచి బయటపడాలంటే చాలా సమయం పడుతుంది. ఈరోజు మీరు చూడండి, మీ పట్టాదారు పాస్ పుస్తకాలు మార్చేశారు, మీ రికార్డులు మార్చారు. ఒక ముఖ్యమంత్రి 14-15 నెలలు. ఏపీ మంత్రి నారా లోకేష్ తన నియోజకవర్గం మంగళగిరి ప్రజలకు ఇచ్చిన మరొక కీలక హామీని నెరవేర్చారు. దశాబ్దాలుగా పెండింగ్ లో ఉన్న తాడేపల్లి రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులకి ఆయన శంకుస్థాపన చేశారు. 294.20 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుని చేపట్టనున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఏడాదిలోని పరిపాలన అనుమతులు, టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులకు శ్రీకారం చుట్టడం గమనార్హం. ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణానది కుడివైపున 0.9 కిలోమీటర్ల నుంచి 2.610 కిలోమీటర్ల వరకు ఈ గోడను నిర్మించనున్నారు. సాధారణ గోడల కాకుండా భూమిలోకి 26 నుంచి 38 మీటర్ల లోతు వరకు 1920 పైల్స్ వేసి ఆధునిక పైల్ రాఫ్ట్ సాంకేతికతతో దీన్ని నిర్మిస్తారు. భవిష్యత్తులో 15 లక్షల క్యూసెక్ల వరద ప్రవాహం వచ్చినా కూడా భూకంపాలు సంభవించే
ఆక్రమించినా తట్టుకునేలాగా దీన్ని డిజైన్ చేశారు. ఈ రిటర్నింగ్ వాల్ నిర్మాణం పూర్తయితే తాడేపల్లి పరిధిలోని సుందరయ్య నగర్, మహానాడు కాలనీతో సహా పలు లోతట్టు ప్రాంతాల్లోని సుమారు 50,000 మంది ప్రజల వరద కష్టాలు శాశ్వతంగా తీరనున్నాయి. అంతేకాకుండా అమరావతిలోని కొన్ని ప్రాంతాలకు జాతీయ రహదారి 65కు కూడా ఈ గోడ రక్షణగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమాలతో పాటు మంత్రి లోకేష్ నులకపేటలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ హాల్ ని కూడా ప్రారంభించడం జరిగింది. శ్రీరంగం ఫౌండేషన్ సహకారంతో 65 లక్షల CSR నిధులతో ఈ భవనాన్ని నిర్మించారు. నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్లు ఆయన తెలిపారు. వైసీపీ అధినేత జగన్ లక్ష్యంగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ధ్వజమెత్తారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం దుద్దుకూరులో నిర్వహించిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్రలో భాగంగా ఆమె వైసీపీ 5 ఏళ్ల పాలనపై నిప్పులు చెరిగారు. జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యం మేలిందని, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేయటమే కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారని ఆమె ఘాటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ సంస్కృతి పెరిగిపోవటానికి గత ప్రభుత్వమే కారణమని, కంటైనర్ల కొద్దీ మాదక ద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు. రాజకీయ అంశాలపైన స్పందిస్తూ ప్రత్యేక హోదా కోసం మోదీ కాలర్ పట్టుకుంటానని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చాక బీజేపీకి సాగిలపడ్డారని విమర్శించారు. 3 రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, పోలవరం ప్రాజెక్టుని కూడా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. వాస్తవమే కదా, జగన్మోహన్ రెడ్డి గారికి బల ప్రదర్శన యాత్రలు చేసే శ్రద్ధ ప్రజల ఆరోగ్యం మీద లేదు. ఏ పబ్లిక్ ఇష్యూ మీద స్పందించరు. వాళ్ళ పార్టీ నాయకులకి, వాళ్ళ పార్టీ కాడర్ కి, లేకపోతే ఆ సైతాన్ సైన్యానికి ఏదైనా ఇబ్బంది వస్తే తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించరు. 11 సంవత్సరాలుగా ఈ వెండరు అన్లైసెన్స్డ్ మిల్క్ సప్లై చేస్తున్నాడు అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఉంది కదా, మరి వాళ్ళు గాడిదలు కాసినట్టే కదా. దిస్ ఇస్ నాట్ రైట్ అట్ ఆల్. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కోవాలి. ఇప్పటికైనా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అన్నది దాని సిబ్బందిని పెంచుకోవాలి. పాల మీద నిరంతరం నిఘా ఉండాలి. గుడ్లు అయితేనేమి, లేక చికెన్ అయితేనేమి, ఇవి కూడా గ్రోత్ హార్మోన్స్ ఉన్నాయి అన్న భయం చాలా మందిలో ఉంది. చాలా మందికి చాలా లాంగ్ టర్మ్ డిసీజెస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇవన్నీ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. కృష్ణానది తీరాన ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారి దర్శనం చేసుకోవడానికి వస్తున్న భక్తుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది. భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఘాట్ రోడ్ లో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి అనిత నగర పోలీస్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేయడంతో పోలీస్ కమిషనర్, ట్రాఫిక్ పోలీసులు కలిసి ఘాట్ రోడ్ ను పరిశీలించారు. హోంమంత్రి ఆదేశాల మేరకు ఇంద్రకీలాద్రిపై భద్రతా ఏర్పాట్లు పరిశీలించిన సిపి రాజశేఖర్ బాబు రోజు రోజుకి భక్తుల రాక పెరుగుతున్న నేపథ్యంలో వాహనాల పార్కింగ్ పై విస్తృతంగా పరిశీలించారు. ఇటీవల నిర్వహించిన మహాకుంభాభిషేకం సందర్భంగా ద్విచక్ర వాహనాల పార్కింగ్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన హోంమంత్రి, కొండపై వరకు పెద్ద ఎత్తున వాహనాలు రావటం ఏంటి అని ప్రశ్నించిన హోంమంత్రి, ముఖ్యంగా ద్విచక్ర వాహనాల పార్కింగ్ అంశాన్ని ప్రస్తావించిన హోంమంత్రి సుమారు 10 నిమిషాలు అధికారులు, పోలీస్ సిబ్బందికి క్లాస్ తీసుకున్న హోంమంత్రి ఈ నేపథ్యంలో ప్రాధాన్యత సంతరించుకున్న సిపి రాజశేఖర్ పర్యటన ఇంద్రకీలాద్రి కొండపైన ప్రధానాలయంతో పాటు ఆలయాల ఘాట్ రోడ్డు పరిసర ప్రాంతాలలో పోలీస్ కమిషనర్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. విజయవాడ నగరంలో ప్రసిద్ధి చెందిన యనమల కుదురు శివాలయంలో భారీగా నగదు మాయమైందని ఆలయ ట్రస్ట్ చైర్మన్ సంగ నరసింహారావు పెనమలూరు పోలీసులను ఆశ్రయించారు. ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్టలేడు అన్న చందంగా యనమల కుదురు శివాలయం పరిస్థితి తయారైంది. యనమల కుదురు శివాలయంలో భారీగా నగదు మాయమైందని ఆలయ ఈవో మరియు ఆలయ అర్చకులు హస్తవాటం ప్రదర్శించారని పెనమలూరు పోలీస్ స్టేషన్ లో ఆలయ ట్రస్ట్ చైర్మన్ సంగ నరసింహారావు ఫిర్యాదు చేశారు. 10 లక్షల రూపాయలకు పైగా నగదు మాయమైందని, అంతరాలయ హుండీ మారుతాళం తయారు చేసి భారీగా నగదు కాజేసినట్లు పోలీసులకు నరసింహారావు ఫిర్యాదు చేశారు. పెనమలూరు పోలీసులు ఫిర్యాదును స్వీకరించి కేసుపై దర్యాప్తును ప్రారంభించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దోమల నివారణకు చర్యలు చేపట్టాలని, ప్రతి కుటుంబానికి ఉచితంగా దోమల తెరలు ఇవ్వాలని సిపిఎం పార్టీ సెంట్రల్ సిటీ నగర కార్యదర్శి బి రమణరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కె దుర్గారావు విజ్ఞప్తి చేశారు. అధికార ప్రతిపక్ష పార్టీలు విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశాల్లో వ్యక్తిగత దూషణలు చేసుకుంటూ ప్రజా సమస్యల్ని పక్కదోవ పట్టిస్తున్నారని, ఇప్పటికైనా ప్రతినిధులు అధికారుల వెంటనే స్పందించి ఈ ప్రాంతంలో దోమల నివారణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. దోమల నివారణకు చర్యలు చేపట్టాలని, ప్రతి కుటుంబానికి ఉచితంగా దోమల తెరలు ఇవ్వాలని కోరుతూ 61వ డివిజన్ శాంతినగర్ మలేరియా కేంద్రం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దోమల బ్యాట్లు, దోమల తెరలు కప్పుకొని వినూత్నంగా ధర్నా నిర్వహించారు. సందర్భంగా సిపిఎం పార్టీ సెంట్రల్ సిటీ నగర కార్యదర్శి బి రమణరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కె దుర్గారావు పాల్గొని మాట్లాడారు. దోమల నివారణకు చర్యలు చేపట్టాలని, ప్రతి కుటుంబానికి ఉచితంగా దోమల తెరలు ఇవ్వాలని కోరుతూ 61వ డివిజన్ శాంతినగర్ మలేరియా కేంద్రం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో దోమల బ్యాట్లు, దోమల తెరలు కప్పుకొని వినూత్న
వినూత్నంగా ధర్నా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ సెంట్రల్ సిటీ నగర కార్యదర్శి బి రామనరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కె దుర్గారావు పాల్గొని మాట్లాడారు. దోమకాటు వలన ఈ ప్రాంతంలో ప్రజలు అనేక విష జ్వరాలకి గురవుతున్నారని, రాత్రి పగలు అనే తేడా లేకుండా దోమలు విపరీతంగా పెరిగిపోయి ప్రజల రక్తాన్ని పీల్చుకు తింటున్నాయని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి ఈ ప్రాంతంలో దోమల నివారణకు చర్యలు చేపట్టాలని, ప్రతి ఇంటికి ఉచితంగా దోమల తెరలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విజయవాడ నగరంలో ముఖ్యంగా సింగనగర్, పాయకాపురం, వ్యాంబే కాలనీ, శాంతినగర్ ఏరియాలో నెలల తరబడి దోమలు చెండాడుకు తింటా ఉంటే పాలకులకి పట్ల శాసనసభ్యులు వాళ్ళ పార్టీ కార్యాలయం ఇక్కడే ఉంది, కార్పొరేటర్ ఇల్లు ఇక్కడ, నాయకుల ఇళ్ళు కూడా ఉన్నాయి. మరి వాళ్ళకి పుట్టలేదేమో అని చెప్పేసి ఆశ్చర్యం కలుగుతూ ఉంది. కానీ ఎప్పుడూ లేని విధంగా సాయంత్రం 6 మీద అవకాశాలు లేవు. మరి కార్పొరేషన్ ఏం చేస్తూ ఉంది, శాసనసభ్యులు ఏం చేస్తూ ఉన్నారు, కార్పొరేటర్లు దీని మీద తీసుకున్న చర్య ఏంటి? ఏమీ లేవు. అంటే ప్రజలు రోడ్డు మీదకి వస్తే కానీ పట్టించుకోరా? అంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్నా మీకు మీ ఇబ్బందులు భావించట్లేదా అని అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ముఖ్యంగా బుడమేరు వచ్చిన తర్వాత బుడమేరు వరదలకి వచ్చిన దాకా ఈ సైడ్ కాలువలు మొత్తం కూడా మట్టితో నిండిపోయినాయి. ఏదో పైపైన తీశారు తప్ప కింద పూడికలు తీల. మరి ఈ దోమల ఉత్పత్తి ఎక్కడి నుంచి జరుగుతూ ఉంది? సైడ్ కాలువలో మట్టి పూరుకుపోయి మొత్తం మురిగంతా ఏర్పడిన తర్వాత అక్కడ దోమలు నిలయాలుగా మారి ఊరి మీద పడతా ఉంది. అంటే ఇవన్నీ కూడా మీరు ఆ జాగ్రత్తలు తీసుకోవడానికి, కానీ ఆ చర్యలు తీసుకోవడానికి కూడా మీరు సిద్ధపడరా అని చెప్పి వాళ్ళు జనం అడుగుతూ ఉన్నారు. అందుకని మేము సిపిఎంగా మేము అడుగుతూ ఉన్నాం. బుడమేరు, పాయకాపురం, కండ్రిక, రాజీనగర్, శాంతినగర్ ఇటువంటి ప్రాంతంలో దోమలు విపరీతంగా పెరిగిపోయి రాత్రి పగలు కూడా నిద్ర లేకుండా చేసిన పరిస్థితి ఉంది. దీని కారణంగా ఇవాళ ఇళ్లలో దోమల చక్రాలు, గుడ్ నైట్లు పెట్టి నెలకి 1000 రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రజలు దీంతో అనారోగ్యానికి గురయ్యి రాత్రిపూట నిద్ర లేకుండా ఉదయాన్నే పనులకు వెళ్ళాలని చెప్పేసానంటే పనులకి వెళ్ళలేని పరిస్థితుల్లో ఏర్పడింది. మరి అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలు పూర్తిగా గాలికి వదిలేసి ఇవాళ వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పినది ఈ సందర్భం ప్రశ్నిస్తున్నాం. ఇవాళ కార్పొరేషన్లో ప్రజా సమస్యలు ఊసే లేదు. ఇవాళ తెలుగుదేశం, వైసీపీ కార్పొరేటర్లు పోట్లాడుకోవడం, తిట్టుకోవడం తప్ప ఇవాళ ప్రజా సమస్యల్ని గాలికి వదిలేశారు. అందుకే ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి దోమల చర్యలకు నివారణ చర్యలు చేపట్టాలని చెప్పిన సిపిఎం పార్టీగా మేము కోరుతున్నాం. లేని పక్షంలో ప్రతి శానిటేషన్ ఆఫీస్ దగ్గర సచివాలయం. విజయవాడ నగరపాలక సంస్థకు పట్టిన గ్రహణం ఈ నెల 17వ తేదీతో వీడనుందని, గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో విజయవాడ నగరం అభివృద్ధికి నోచుకోకుండా ఎంతో నష్టపోయిందని టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి అన్నారు. మేయర్ ఆధ్వర్యంలో వైసీపీ కార్పొరేటర్లు చేసిన అభివృద్ధి ఏమీ లేదని అన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్లలో 3 నియోజకవర్గాల్లో 1000 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. ఎంపీ కేశినేని చిన్ని ఎమ్మెల్యేల కృషి వల్లనే నగరం అభివృద్ధి చెందిందని అన్నారు. ఈ నెల 11వ తేదీన చివరి కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు కమిషన్ల కక్కుర్తి కోసం పెట్టిన ప్రతిపాదనలు అన్ని అడ్డుకుంటామని తెలిపారు. విజయవాడ ఆటోనగర్లోని జిల్లా టీడీపీ కార్యాలయంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలిబండ్ల బాలస్వామి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి నెల కౌన్సిల్ సమావేశాలు నిర్వహించాల్సి ఉన్న 3 నెలలకు ఒకసారి మొక్కుపడిగా పెట్టేవారని ఈ సందర్భంగా తెలిపారు. 5 సంవత్సరాల నుంచి మొద్దు నిద్రపోయిన వైసీపీ కార్పొరేటర్లు చివరి కౌన్సిల్ సమావేశంలో అన్ని అజెండాలు ఆమోదింప చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. కార్పొరేటర్లు కూడా తమ పేర్లు పెట్టుకునేందుకు ప్రతిపాదనలు పెట్టారని, పేర్లు పెట్టుకోవడంపై చూపించిన శ్రద్ధ నగరాభివృద్ధిపై పెట్టి ఉంటే బాగుండేదని అన్నారు. ప్రజలు ఏ సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకుని వస్తే స్పెషల్ ఆఫీసర్ దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో నగరం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. రేపు 17వ తారీఖుతో ఈ కార్పొరేషన్ మేయర్ గారి పాలనకు, వైసీపీ పాలనకు మరి విజయవాడ నగరాన్ని పట్టినటువంటి గ్రహాలన్నీ కూడా వీడిపోతున్నాయి. ఈ 5 సంవత్సరాల్లో మన మేయర్ గారి ఆధ్వర్యంలో కానీ వైసీపీ కార్పొరేటర్లు కానీ డివిజన్లో చేసింది ఏమీ లేదు. విజయవాడ అభివృద్ధికి నోచుకోని పరిస్థితుల్లో మరి 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గంలో 350 కోట్లు, మరి అలాగే తూర్పు నియోజకవర్గం, అలాగే పశ్చిమ నియోజకవర్గం, ఈ 3 నియోజకవర్గాల్లో కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లోనే 1000 కోట్ల రూపాయలతో విజయవాడ నగరం చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు మరి మా శాసనసభ్యులు కానీ అలాగే ఎంపీ గారు కేశినేని చిన్ని గారి ఆధ్వర్యంలోనే అభివృద్ధి జరిగింది తప్ప 2019 నుంచి
మరి 2024 వరకు ఎలాంటి అభివృద్ధికి విజయవాడ నోచుకోలేదు. ముఖ్యంగా 2021 నుంచి 24 వరకు వైసీపీ మేయర్ అధికారంలో ఉన్న మేయర్ గారి ఆధ్వర్యంలో విజయవాడలో ఒక్క అభివృద్ధి పని కూడా జరగలేదు. దానికి ఉదాహరణ ఈ 5 సంవత్సరాల్లో ప్రతి నెల పెట్టాల్సిన కౌన్సిల్ సమావేశాలు చట్ట ప్రకారం పెట్టకుండా 3 నెలలకోసారి 4 నెలలకోసారి మొక్కుబడిగా పెట్టడం వలన ఈరోజు ఈ ఎజెండాలో వైసీపీ కార్పొరేటర్లు అందరూ కూడా ఈ 4 రోజుల్లోనే ఈ పనులన్నీ అయిపోవాలి, మా పనులన్నీ పెండింగ్లో ఉన్నాయని చెప్పి ఇప్పుడే కళ్ళు తెరిచినట్టుగా 5 సంవత్సరాల నుంచి మరి మొద్దు నిద్రపోయినటువంటి వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో మాకు పనులే మొత్తం అయిపోవాలి, చాలా పనులు పెండింగ్ ఉన్నాయని చెప్పి ఎజెండాలో వాళ్ళ యొక్క ప్రతిపాదనలు పెట్టడం చాలా హాస్యాస్పదంగా ఉంది. మరి ఇంతకాలం నిద్రపోయారా? ఈరోజు చూస్తే రేపు 11వ తారీఖు జరగబోయేటటువంటి కౌన్సిల్ సమావేశంలో అన్నీ కూడా వీధుల పేర్లు పెట్టుకోవడానికే ఈ కౌన్సిల్ సమావేశం పెట్టినట్టుంది. నెల తిరగకుండా కౌన్సిల్ సమావేశం పెట్టారు. చూస్తే అన్నీ కూడా కార్పొరేటర్లు, ప్రజెంట్ కార్పొరేటర్లు, వైసీపీ కార్పొరేటర్లు వాళ్ళ పేర్లు కూడా వీధులకు పెట్టుకునే పరిస్థితి ఈరోజు ఈ ఎజెండాలో ప్రతిపాదనలు చూస్తే చాలా ఆశ్చర్యం కలిగింది. నగరాభివృద్ధి మీద లేనటువంటి ప్రేమ వీధి పేర్లకి పెట్టుకోవడానికి ఉన్నటువంటి ప్రేమ నగరాభివృద్ధి. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కనిగిరి పట్టణంలో మహిళలకు గౌరవంగా ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత మహిళలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. తదనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో నిలుస్తూ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు మహిళల్ని సన్మానించి వారి సేవలను కొనియాడారు. మహిళా నాయకులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, స్థానిక ప్రజలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు మరియు మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. లక్ష్మీ కుమారి రాధమ్మ పైకి రావాలి. ఇంకా ఎక్కువ బాగా సందర్భంగా వారి అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు వాస్తవంగా అయితే నేను ఒంగోలులో పార్టిసిపేట్ చేయాలి జిల్లా అధ్యక్షుడిగా. కానీ కనిగిరి నియోజకవర్గంలో ఈరోజు వచ్చిన మహిళా స్పందన చూసిన తర్వాత ఆ ప్రోగ్రామ్ కూడా క్యాన్సిల్ చేసుకొని ఇక్కడే అటెండ్ కావడం జరిగింది. ఇక్కడ చక్కగా మరి అందరు రావటం, మరి మహిళా దినోత్సవాన్ని ఏదైతే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఉందో ప్రతి మహిళని సమానత్వం తీసుకొచ్చి వాళ్ళని గుడ్ ఎంటర్ప్రైనర్స్గా డెవలప్ చేయాలనేది వారి ఆలోచన. ప్రతి వారు సమానత్వం ఆ రోజు తీసుకొచ్చిన దాన్ని అందరికి ఆచరణలో తెచ్చి పైకి రావాలి, మహిళలు కూడా ముందంజలో ఉండాలనేదే ఈ సంకల్పం. ఈ మహిళా దినోత్సవాన్ని ఇంత వైభవంగా జరగడానికి ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ఈ రోజే కాదు, వాళ్ళ ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ వాళ్ళ హక్కుల కోసం పోరాడాలని ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం. స్త్రీ లేకుండా సృష్టి లేదు, జీవం లేదు, ప్రపంచాన్ని ఊహించలేమని డాక్టర్ లక్ష్మి తెలిపారు. మహిళా దినోత్సవం కేవలం ఒక వేడుక మాత్రమే కాకుండా సమాజ అభివృద్ధిలో మహిళల పాత్రను గుర్తుంచుకునే రోజు అని చెప్పారు. మహిళా సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. డ్వాక్రా మహిళల అభివృద్ధి కోసం రుణ పరిమితిని 2 లక్షల నుంచి 5 లక్షలకు పెంచినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఎన్నికల హామీ మేరకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయడంతో ఇప్పటికే 45 కోట్ల మంది మహిళలు లబ్ధి పొందుతున్నట్లు తెలియజేశారు. రాబోయే ఉగాది నాటికి మరొక 1 లక్ష గృహ ప్రవేశాలు కూడా జరగనున్నాయని ఈ సందర్భంగా తెలియజేశారు. మహిళల ఉపాధి కోసం 1 లక్ష కుట్టు మిషన్ల పంపిణీకి శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సొసైటీ బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య గారు, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ శాంసన్ గారు, దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి, సిడిపిఓ పరిమళ, దర్శి మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ శ్రీరామమూర్తి, మున్సిపల్ వైస్ చైర్మన్ గరినిపూడి స్టీవెన్, మహిళా నాయకురాలు కౌన్సిలర్ నార్బుశెట్టి ధనలక్ష్మి, రాష్ట్ర టీడీపీ మహిళా సభ్యురాలు శోభారాణి తదితరులు పాల్గొన్నారు. చెల్లెలకి అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు.
హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. మీ అందరూ ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే మనమే మహిళలే. ఎప్పుడు కూడా మహిళలు ఎలా ఆలోచిస్తారు, ముందు మన పిల్లల ఆరోగ్యం చూద్దాం, మన కుటుంబంలో అందరి ఆరోగ్యం బాగుందా లేదా చూద్దాము అనే ఆలోచన చేస్తారు. మీ ఆరోగ్య విషయానికి వస్తే ఒకటి మనకి ఏముండదులే అని తెలియక మనము చూపించుకోము, లేదా హాస్పిటల్కి వెళ్తే ఏదైనా చెప్తారేమోనని భయంతో హాస్పిటల్కి వెళ్ళము. అవన్నీ కాకుండా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఈ లాస్ట్ సంవత్సరంలో ఎంతమంది మీలో ఉన్న వాళ్ళు హెల్త్ చెకప్ చేయించుకున్నారు? కురిచేడు మండలం నాయుడుపాలెం ఆవుల మంద కల్లూరు గ్రామాలు కలిసి నిర్వహించిన శ్రీ బొల్లి కొండరాయ స్వామివారి తిరునాళ్ల మహోత్సవంలో టీడీపీ నాయకులు ఏర్పాటు చేసిన విద్యుత్ ప్రభలపై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన దర్శి టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్. ఈ కార్యక్రమంలో దర్శి ఏఎంసీ చైర్మన్ దారం నాగవేణి సుబ్బారావు, కురిచేడు మండల టీడీపీ అధ్యక్షులు పిడతల నెమిలయ్య, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షులు కాట్రాజు నాగరాజు, సీనియర్ జర్నలిస్ట్ గొట్టిపాటి నాగేశ్వరరావు, మండల మాజీ టీడీపీ అధ్యక్షులు కిలారి కొండయ్య, మాజీ ఎంపీపీ గడ్డం బాలయ్య, గడ్డం చిన్న బాలయ్య మరియు నాయుడుపాలెం ఆవుల మంద కల్లూరు గ్రామాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఉపాధ్యక్షులు నాగరాజ్ గారికి, మండల అధ్యక్షులు నెమలయ్య గారికి, గొట్టిపాటి నాగేశ్వరరావు గారికి, గొట్టిపాటి వెంకటేశ్వర గారికి, పిఎస్సిఎస్ అధ్యక్షులకి, టౌన్ అధ్యక్షులు నాగేశ్వరరావు గారికి, అందరికీ ఇక్కడ స్టేజ్ మీద ఉన్న పెద్దలకు, నిజ హోదాలో ఉన్న నాయకులకు, ఇక్కడికి విచ్చేసిన ఆవులమంద పంచాయతీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.